తాజా 30 తెలుగునాట ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే మొదట చేసే పని ఆ వ్యక్తి కులం ఏంటి అని అడుగుతారు. గూగుల్లో ఎవరి గురించైనా సెర్చ్ చేస్తున్నప్పుడు పేరు కొట్టగానే పక్కన క్యాస్ట్ అని కూడా వస్తుంది. పివి సింధు ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించినప్పుడు ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకోవడం కంటే ఆమె క్యాస్ట్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నించారు. దీనిని బట్టి తెలుగువారి మైండ్లో క్యాస్ట్ ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థమవుతుంది. సినిమా రంగంలో అయితే కులం గురించి మరీ ఎక్కువగా ఆరా తీస్తుంటారు. టాప్ హీరోలను ఎవరిని తీసుకున్నా ఆ హీరో కులం వారే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే కులం పేరుతో తెగ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కష్టపడి హీరోగా ఎదిగిన నానికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. డైరెక్టర్ అవుదామనుకుని ఇండస్ట్రీకి వచ్చిన నాని కింద మీద పడి హీరో అయ్యాడు. మధ్యలో ఒక ఉద్యోగం కూడా చేశాడు. నాని సక్సెస్ స్టోరీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఈ నాని సీనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన గొప్పదనాన్ని ట్విట్టర్లో చెప్పారు. దీనికి నానిని ఫాలో అవుతున్న చిరు అభిమాని ఒకడు నానిగాడు కమ్మోడా అని రాసుకొచ్చాడు. దీంతో నానికి మండిపోయింది. నేను ఎన్టీఆర్కే కాదు చిరంజీవికి కూడా పెద్ద ఫ్యాన్ని, పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాడిని అని రిప్లై ఇచ్చారు. నాని కామెంట్ను ఆయన అభిమానులు మెచ్చుకుంటూ కామెంట్ రాశారు. యంగ్స్టర్స్కు చాలా మందికి సోషల్ మీడియాలో ఏమి రాయాలో ఏమి రాయకూడదో తెలియడం లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లు రాస్తున్నారు. అలాగే బూతు పదాలు వాడడం కూడా చాలా కామన్గా ఉంది. కామన్ సెన్స్తో వ్యవహరిస్తూ సంస్కారవంతమైన కామెంట్లు పెట్టడం ప్రతి నెటిజన్ అలవాటు చేసుకోవాలి. కాలేజీ దశలోనే ఈ అంశం మీద అవగాహన కల్పిస్తే బాగుంటుంది. నచ్చని విషయంపై అభిప్రాయం వ్యక్తం చేయడం ఎలాగో నేర్పిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.